వస్తా దూరంగా. మా వెడ్డింగ్ యానివర్సరీకి మా అమ్మాయిలు ఇచ్చిన సర్ప్రైజ్ చూసి నేను చాలా ఆనందపడ్డాను. చూస్తూనే చిన్న అమ్మాయి అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఏజ్ కంటే పెద్ద వ్యక్తిలా మనసున్న చాట్ చేసుకుంది. నేనైతే షాక్లో ఉండిపోయాను కొంచెం వరకు. అసలు నాకు మా అమ్మాయిని చూసి నేను చాలా గర్వపడ్డాను. నేను ఇటువంటివి చాలా చేసుకోను, కానీ మా అమ్మాయి గురించని డిసప్పాయింట్ కావద్దని సరే నాన్న అన్నాను. ఇంత సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. అది తట్టుకోలేక నాకు ఆనంద బాష్పాలు కంట్లోంచి నీళ్ళు అసలు ఆగలేదన్నమాట. ఆ రకంగా వచ్చింది. నన్ను చూసి మా మిస్సెస్ కూడా కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయింది. అది అంటే ఈ కన్నీళ్ళు అనేది ఆనంద బాష్పాలు మాత్రమే. మా అమ్మాయి ఇంత ఘనంగా చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మంచి సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. ఎప్పుడు గడిబిడి ఎప్పుడు హడావుడి లోకంలో ఇటువంటి చూడను. నేను ఎక్కువ స్పెండ్ కూడా చేయను. నేను ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, కానీ ఇటువంటి హడావుడి ఎక్కువ దూరంగా ఉంటాను. కానీ మా పాప గురించి అని దీన్ని యాక్సెప్ట్ చేశాను. ఆనంద బాష్పాలకు అలా వచ్చిపోయాయి మా అమ్మాయిని చూడంగానే నాకు. అంతే, కూతురు అంటే నాన్నకి ఎంత ప్రేమ ఉంటుందనేది తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు మా పాప ఇచ్చిన గిఫ్ట్కి.